భక్తులొచ్చే వేళయింది. ఇప్పుడు మొదలు పెడితేనే సాయంకాలానికి ఒక లంప్ అమౌంట్ అవుతుంది. రే రే కాశ్మోరా, బాయ్ మనల్ని ఇరికించేశాడు రా. పోలీసులు లోపలికి తోసుకొచ్చేస్తున్నారు రా. అన్నింటినీ దాచిపెట్టే, మెయిన్ గా పాంపుటం దాచిపెట్టేరా. కాశ్మోరా నువ్వేనా? అయ్యా, ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదయ్యా. నేను చీరలు అమ్ముకునేవాణ్ణి. ఇది సాముద్రిక పట్టయ్యా. అనుష్క ఈ చీర కట్టుకుంది. అదో బ్రెయిన్లెస్ బేబీ. ఎవరిని పడితే వాళ్ళ నాన్న నాన్న అని పిలుస్తుందయ్యా. మీరు కానివ్వండి అయ్యా. ఏసీ స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి తీసుకొచ్చిన ఆడవాళ్ళు లేకుండా తప్పు చేస్తే ఇలాగే ఉంటుందిరా. సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్. సార్ సార్ ఏం కాశ్మీరా, విన్నదంతా నిజమేనా? ఏం విన్నారు తమరు? ఏదో టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాట, పెద్ద హిట్ అట, టీఆర్పీ కూడా రెచ్చిపోయిందట. వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళ టీఆర్పీ, మనకే ఉంటుంది. కూర్చో. ఏదో మాయలు చేస్తున్నావంట, మంచిది కాదు. అయ్యా మీ దగ్గర ఎవరో తప్పుడు ఫిర్యాదు చేశారు. ఇవి వేషాలు కాదయ్యా, ఆత్మల యొక్క వేవ్స్, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్ ఇవన్నీ స్టడీ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ శక్తితోనే మేము ఆత్మలతో మాట్లాడతాం. శ్రద్ధగా ఉద్దిగా పద్ధతితో బుద్ధిని స్వాధిలోకి తెస్తే సిద్ధించని సిద్ధి లేదని శుద్ధ సాముద్రికలో ఉంది. ఇది సాధారణ మానవులకి చెప్తే అర్థం కాదు, మీలాంటి వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ప్రాచీనమైన నలంద విశ్వవిద్యాలయంలో కూడా దీన్ని ఎవరు నేర్పించలేదు. అందుకే భవిష్యత్తులో దీన్ని ఒక పాఠంగా నేర్పించాలని ఫుల్ ఫ్యామిలీ శ్రమిస్తున్నామయ్యా. పూర్తిగా నమ్మచ్చు సార్. హలో, అది మ్యాటర్ ఏం కాదు. స్టేషన్ బయట పార్క్ చేసిన ఇన్నోవా కనపట్టలేదు. కొంచెం సాయం పడతావా ప్లీజ్? మన బండా? డిపార్ట్మెంట్ బండి. బయట తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. లోకల్ గాళ్ళందరినీ ఎర్రగొట్టేశా, వర్కౌట్ అవ్వట్లా. చూసి పెట్టవా? ఏంటి సార్ ఇది? పోలీస్ నెట్వర్క్, జీపీఎస్ అని చాలా ఉంటాయి. మీ బండిని మీరే కనిపెట్టడం కష్టంగా ఉందంటే నమ్మలేకపోతున్నాను. జోకులు ఆపవయ్యా. మలేషియా ఫ్లైట్ని నెలల తరబడి చూస్తున్నారు. ఇది జస్ట్ కారు. 2 రోజుల్లో సీఎం మీటింగ్ ఉంది. పెద్దోళ్ళకి తెలిస్తే పరువు పోద్దయ్యా. కొంచెం చూసి పెట్టు. హత్య ఇక్కడ పూజలు కుదరదు సార్. కావాల్సిన ఫెసిలిటీస్ అని నేను ఇస్తా. మనకెందుకు వస్తువుల ఏర్పాట్లు? ప్రతీకరా దేవి దగ్గర అనుమతి తీసుకుని ప్రత్యేకమైన సమయంలో ఆత్మలతో మాట్లాడాలి. అది అడ్డమైన చోట చేయలేము సార్. అందులోనూ పోలీస్ స్టేషన్ ఏ టైప్ ప్లేసో మీకే తెలుసు. ఆత్మలు కన్ఫర్మ్గా రావు. మరి మన ఇంటికి వచ్చేయండి. ఇవాళ గవలేసి చూసి రేపు పట్టేద్దాం. వచ్చేటప్పుడు 2 లీటర్ల పాలు, 6 గుడ్లు తీసుకురండి. అలాగే సార్. తమ్ముడు, గుడ్లు మాత్రమే తెస్తే చాలా? టమాటాలు, ఉల్లిపాయలు, కారం మనం ఏమన్నా పకోడీలు వేసుకుని మందేస్తున్నామా? దైవ కార్యాన్ని మీరల్లా. సరే సరే, ఆత్మలతో మాట్లాడబోతున్నాం. గుడ్లు పాలు గుళ్ళో పుట్లో పడడానికి. ఇదిగో తమ్ముడు, విషయం బయటికి లీక్ అయితే బాగా. నా చెవిలో చెప్పే రహస్యం మా పుట్టలో పోసే పాలు. మా కాంపౌండ్ దాటే ఛాన్సే లేదు. సూపర్. సార్, మీరు గుడ్డు విరక్కొట్టి వెయ్యాలనేం లేదు. మొత్తం గుడ్డు అలా వేసేయచ్చు. పావు కాకలేసినప్పుడు అదే భుజిస్తుంది. సరే వేయండి సార్. అర్థమైందా? 2 భాషలు సంగమించే పొలిమేర ప్రదేశం. అయ్యో, పాకిస్తాన్ బార్డర్లోకా? బండి టెర్రరిస్టులకు చిక్కిందా? తాతో మొదలై డాతో ముగియును. థాయిలాండా? అలాంటి ఊరు పేరు నేను ఎప్పుడు వినలే సామి. ఒకవేళ కాకి నాడా?
రికార్డా మామన్నాడు తడ రగడ్డా నల్లని నాగమల్లే పొడుగాటి తారు వీధి, అందులో కుంకుమ బొట్టులా మీ వాహనం, తోడుగా ఎన్టీఆర్ శిల ప్రాంగణంలో. ఏమోయ్ పోయి చెక్ చేయమని చెప్పు. ఓకే సార్. అంతా రెడీ, వెళ్ళాం. గుడ్ మార్నింగ్ సార్, నేను వైజాగ్ నుంచి ఇన్స్పెక్టర్ రాజారావు మాట్లాడుతున్నాను. పొలిమేర దాటితే ప్రాబ్లం కదా స్వామి. పొలిమేరలు అనేవి మీకు మాత్రమే, సర్వం శివమయమైన ఈ ఆత్మలకు కాదు. సార్ బండి అక్కడే ఉందట. ఏంటి నిజమే? ఎలా చెప్తున్నాడు? పాపం చేసిన ఆత్మ ఇప్పుడు దాన్ని ముట్టుకోరాదు. బండి ఇక్కడే. సార్ బండిని ముట్టుకోగానే షాక్ కొట్టిందట. ఎవరున్నా వాళ్ళని 30 అడుగులు దూరంగా నిల్చోమను. ప్రణవాయ ద్రణవాయ గ్రహ, ప్రణవాయుల్ తృణవాయుల్ గ్రహ, ప్రదాయన వాంస్యాయన గ్రహ, ప్రగాయన బాన్సాయన గ్రహ. సార్ కార్ స్టార్ట్ అయిందట. నిజమే? మరగడ లరగడ ప్రగా, బాబోయ్ మరగడన గడగడన లరగడన ప్రగా, మరగడ లరగడ ప్రగా. మరగడన గడగడన గ్రహ. బండి మూవ్ అయిందట సార్. సార్ బండి సార్ బండి మూవ్ అవుతుంది. మూవ్ అవుతుందిరా, చూస్తున్నాను. త్రజాయ గణస ప్రగా, త్రజాయ గణస ప్రగా. సార్ బండి స్టేషన్కి వచ్చేసిందట సార్. ప్రగా 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 ప్రగా. స్వామి మీరు ఆత్మల గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను, కానీ మీరు ఆత్మలతో అక్కడున్న బండిని పోయిన చోటుగా తీసుకొచ్చారు. ఎమోషనల్గా ఉంది స్వామి. అయ్యా అతిగా ఆవేశపడకండి, గుండెపోటు వస్తుంది. మీరు తూర్పు వైపు నిలబడ్డారంటే అయ్యో స్వామి మీరు నిలబడిన వైపే తూర్పు. ఆశీర్వదించండి స్వామి. అయ్యా పెద్ద స్వామి ఆగండి ఒకసారి. మీకు కూడా స్వామి అయ్యా మీలాంటి రక్షక దేవుళ్ళు మాలాంటి రక్షించే దేవుళ్ళ కాళ్ళ మీద పడడానికి నేను అనుమతించనయ్యా. స్వామి గుడికి వస్తే శిఖరాన్ని దర్శించుకోవాలి, కానీ మీలాంటి శిఖరాన్ని పాదాలు దర్శించుకోవాలి. ప్లీజ్ స్వామి కాదనకండి ప్లీజ్. ఉండు. ఏ మావయ్య, వాళ్ళ గురించి నువ్వు ఏదేదో చెప్పా, ఇక్కడ సీన్ ఇంకోలా ఉంది. ఏసీ కాళ్ళ మీద పడుతున్నాడు. బాల్చితున్న వయసులో నీకు ఈ బిల్డప్ అవసరమా? స్వామి పనిలో పని ఆ బండి కొట్టేసినాడు పేరు. వాళ్ళని ఆత్మలకు వదిలేయండి, అటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. ఆయన పడుతూ నీ పడలేదంటే తేడాలు వచ్చేస్తాయి. స్వామి మేడం కార్ రెడీ. మీరు చెప్పారంటే తడకొకటి పోలీస్ స్టేషన్ ఒకటి పంపించేస్తాం. సార్ మన ఇన్నోవా మన స్టేషన్ ముందే ఉంది సార్. రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ మరియు అతని కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసులో నేరం ఆరోపింపబడ్డ మంత్రి ధనకోటి పత్రికల వాళ్ళు అడిగిన ప్రశ్నలకే మౌనం వహించారు. ఈ యోగాని గురించి చూస్తారా? సిబిఐ కాదు FBI రాని నేను చూసుకుంటానన్నారు. ప్రెస్ లో నోరు విప్పకు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇష్టానికి రాసి పారేశారు. వేసిన లెక్కలన్నీ సరి, అనా ఎందుకు ఇలా జరిగింది? అయ్యోడా, అందరు రాజేషికి ఊరి వేసిన తాడు పసుపేగా. ఇప్పుడు వచ్చి తాడు పసుపు ఎర్రపాని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా విట్టుడు, దీనికి పరిహారం ఉంది. ఒక్క యాగం చేస్తే అన్ని నమ్మడ కంట్రోల్కి వచ్చును. అది కాకుండా మీరెవరు? నిప్పులో కాలిపోయిన అయ్యా, పోనీ ఆ సాములూరుని పిలిపించరా? ఎవర్రా? అదే ఇంతకు ముందు చెప్పాను కదా, టీవీలో కనిపిస్తాడు ఫేమస్ అని. సాములర్ల పేరెత్తని మండిపోతుంది. పోరా. ఏంటి విషయం? అదే ఆ కాశ్మోరా అని టీవీలో. మన కాశ్మోరా స్వామిగా? అవునవును. ఉండు అయ్యా, కాశ్మోరా మనకు బాగా తెలుసయ్యా, కుమ్మేస్తాడు. నన్ను నమ్మండి అయ్యా, మీరు చూశారంటే వదలనే వదలరు.